Please subscribe for more updates. Bell button పై click చేయండి. ఓడిపోతే నాకు కుటుంబం ఉంది, నీకెవరున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు మోడీని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఒక ప్రధాని స్థాయి వ్యక్తి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఒక సీఎం స్థాయి వ్యక్తి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఆయనేమో సన్ రైజ్ అంటే ఎస్యుఎన్ సన్ కాదు ఎస్ఓఎన్ సన్ అనే వ్యాఖ్యానించడం. ఈయనేమో నీకు అసలు కుటుంబమే లేదు, నీకేం బాధ్యతలు తెలుస్తాయి, నేను ఓడిపోయినా నాకు కుటుంబం ఉంది అని వ్యాఖ్యానించడం. ఇద్దరు వ్యక్తిగత అంశాలకు ఆ స్థాయి వ్యక్తులు వెళ్ళిపోతున్నటువంటి అంశాలను ఎట్లా చూస్తారు? అంటే ఒకటి, మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చే ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు. 2014లో ప్రధానమంత్రి అభ్యర్థి, ఇప్పుడు ప్రధానమంత్రి. అందువల్ల ఏం చేయాలి? 5 ఏళ్ళు తన ప్రోగ్రెస్ రిపోర్ట్ ముందు పెట్టి ఓట్లు అడగాలి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాసినప్పుడు ఏముంటుంది? ఇప్పటి వరకు కంప్లీట్ అయిన మొత్తం సిలబస్లో పరీక్ష ఉంటుంది, కానీ ఈ సిలబస్ అంతా వదిలేసి పరీక్ష ఉండదు. అందువల్ల మోడీ గారికి కూడా పరీక్ష ఏంటి? అయ్యా 5 ఏళ్ళు నువ్వు పాలించావు, నీవు 5 ఏళ్ల కింద ఏమన్నావు? నల్లధనం అన్నావు, ఉద్యోగాలు అన్నావు, అవినీతి రహిత పాలన అన్నావు, ఇవన్నీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నావు. సో ఇవన్నీ ఏం చేశావు అనేది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అన్నావు, విభజన హామీలు అన్నావు, ఢిల్లీని తలదన్నే రాజధాని అన్నావు, ఇవన్నీ పెట్టి సో వీటిని నేను ఇవి చేశాను, ఇవి చేయలేదు, ఇవి చేయకపోవడానికి కారణాలు ఇవి చేస్తాను అని చెప్పాలి నార్మల్గా. అవన్నీ వదిలేసి చంద్రబాబు నాయుడు కొడుకు రాజకీయం, అది ఎవరైనా కన్నా లక్ష్మణ మాట్లాడుకుంటాడు. లేవు ఇంకా చిన్న చిన్న నాయకులు చాలా మంది ఉన్నారు కదా బీజేపీలో, వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడితే అది రాజకీయంగా ఔచిత్యం కాదు. అయితే ఒక మోడీ చేసిన విమర్శ స్టిల్ పొలిటికల్ విమర్శ. ఎందుకంటే లోకేష్ అనేది రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన భువనేశ్వర్ మీద మాట్లాడలే. అవును, మీకు మోడీ దేనికి అదే మాట్లాడాలి. అవును సార్, భువనేశ్వర్ గురించి ఒక్క మాట తీయలేదు కదా, అవును, బ్రాహ్మణి గురించి ఒక్క మాట తీయలేదు కదా. సో ఈ ఓన్లీ స్పోక్ అబౌట్ లోకేష్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాడు గనక మరో రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ పార్టీకి నాయకత్వం ఇస్తున్న మోడీకి ఎప్పుడూ హక్కు ఉంటుంది. అయితే మోడీ స్థాయిలో అంటే అనడం కన్నా కిందోళ్ళు అంటే అయిపోతుంది అన్నది వేరు తప్ప, రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని ప్రశ్నించే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి నాయకునికి ఉంటుంది, అనుమానమే లేదు. అందువల్ల మోడీ గారు అడిగింది క్వశ్చన్, ఇది పొలిటికల్ క్వశ్చన్. ఎందుకంటే ఈ వారసత్వ రాజకీయాల రెఫరెన్స్ ఇస్తూ అన్నాడు. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు, భరత్ గారు, 4 ఉన్నారు కదా ఒకే కుటుంబం నుంచి. సో అందువల్ల ఆ క్వశ్చన్ పొలిటికల్ క్వశ్చన్. కానీ చంద్రబాబు నాయుడు అన్నది ఫ్యామిలీ గురించి. ఇప్పుడు మోడీ గారి దాంపత్య జీవనం గురించి ప్రశ్నించే హక్కు తల్లిని భార్యను చూడట్లేదు, మనకు లేదు. ఇప్పుడు తల్లిని చూడడం లేదు అనేది అసలు మోడీ గారి వ్యక్తిగత జీవితం గురించి, దాంపత్య జీవితం గురించి ప్రశ్నించే హక్కు మనకు లేదు. ఇట్స్ ఎ టోటలీ ప్రైవేట్ లైఫ్. రైట్ టు ప్రైవసీ ద ఫండమెంటల్ రైట్. పబ్లిక్గా ఆయన భార్య కనుక వెళ్ళి నన్ను హింసిస్తున్నాడు, నన్ను నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది హ్యూమన్ రైట్ వయలేషన్ అవుతుంది. అంటిల్ దెన్ ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ పర్సనల్ ఇష్యూ. సో అందువల్ల దాన్ని మనం పదే మాట్లాడుకోవడం అది గౌరవం అనిపించుకోదు, శోభ అనిపించుకోదు. ఎందుకంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని రాఫెల్ పైన ప్రశ్నించు, పెట్రోల్ ధరలపైన ప్రశ్నించు, డిమానిటైజేషన్ మీద ప్రశ్నించు. కానీ ఆయన భార్య దాంపత్య జీవితం వాళ్ళు చాలా ఏళ్ల క్రితం మనకు తెలియదు. ఆయన ఆర్ఎస్ఎస్లో ప్రచారంగా వెళ్ళినప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు అయితే నెగటివ్ స్టోరీ ఏం రాలేదు. బట్ ఏదైనా ఇట్స్ అ పర్సనల్ లైఫ్ కదా. సో ప్రైవేట్ లైఫ్ల గురించి మనం ఎప్పుడు కూడా అన్లెస్ ఇట్ ఇంపాక్ట్స్ పబ్లిక్ లైఫ్, అంటే ఇప్పుడు ఆయన అదేదన్నా అనైతికమైన పనులైతే లేదు, దానివల్ల పాలన పైన ప్రభావం పడితే అప్పుడు మనం అడగాలి. దానికి చాలా సులభంగా మోడీ సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడుకు. నీ కుటుంబమే కుటుంబం, నాకు జగమంతా కుటుంబమే, నాకు దేశ ప్రజలంతా కుటుంబమే అంటాడు. అప్పుడు ఏం సమాధానం చెప్తాను? లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు నా కుటుంబం అంటాడు. అప్పుడు ఏమంటావు? అందువల్ల ఎప్పుడు కూడా మనం వ్యక్తిగత లైఫ్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు. పొలిటికల్ క్వశ్చన్స్ ఎన్నైనా అడగచ్చు. సో పొలిటికల్ క్వశ్చన్స్ అడగండి, ఒక రాజకీయాలను దిగజార్చద్దు. ఎవరైనా రాజకీయాల్లో కొన్ని స్టాండర్డ్స్ ఆఫ్ పబ్లిక్ లైఫ్ మెయింటైన్ కావాలి. స్టాండర్డ్స్ ఆఫ్ పబ్లిక్, నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ నా ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గురించి విలేకరులు అడిగారు. అడిగితే చాలా మంచి మనిషి, నాకు ఇది గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అన్న. ఆయన నాకు మంచి మిత్రుడు అని చెప్పిన. ఎందుకంటే దట్స్ ద డీసెన్సీ. ఇప్పుడు నేను ఆయన మీద వ్యక్తిగతంగా కామెంట్ చేశాను అనుకోండి, ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ మీ. ఆయన మీద ఏమన్నా చేసుకుంటారు నాకెందుకు? సో ఆయన మీద నేను ఏ బేస్ లేకుండా ఆరోపణ చేస్తే
అది ఏ రకంగా మెసేజ్ పోతుంది. అందుకని నాకు నిజంగా కూడా నాకు సీనియరు, నాకు బాగా సన్నిహితంగా తెలిసిన వ్యక్తి, నిజంగా కూడా మిత్రుడే, మంచి మిత్రుడు అని చెప్పాను. అంటే ఆ డీసెన్సీ ఎట్లుంటుంది, నేను గెలిచిన తర్వాత కూడా ఆయన వచ్చి నన్ను కౌగలించుకొని కంగ్రాట్స్ నాగేష్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ డీసెన్సీ ఎట్లుంటుంది, వ్యక్తిగత లైఫ్లోకి వెళ్ళి పర్సనల్ లైఫ్కి వెళ్ళి అది కింది వాడు ఎవడన్నా చేస్తే మనం డెఫినెట్గా ఖండించాలి. కానీ హయ్యర్ లెవెల్లో ఉన్న వాళ్ళు కొంత పబ్లిక్ లైఫ్లో స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. నా ఉదాహరణ, నేను చిన్నవాడిని ఈ చిన్న స్థాయిలోనే చెప్తే, ఇక ప్రధానమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో ఏ రకమైన డీసెన్స్, ఇది మీరు వ్యక్తిగతంగా కుస్తీ పోటీ కాదు, ఇది 2 రాజకీయాల మధ్య పోటీ, 2 సిద్ధాంతాల మధ్య పోటీ, 2 ఆలోచనల మధ్య పోటీ, 2 దృక్పథాల మధ్య పోటీ, 2 వ్యక్తుల మధ్య పోటీ కాదు. అందువల్ల దీన్ని 2 వ్యక్తుల మధ్య పోటీగా దీన్ని రాజకీయాలు మార్చకండి. అది మోడీకి చంద్రబాబు కనుకైనా వర్తిస్తుంది, చంద్రబాబుకి జగన్కైనా వర్తిస్తుంది, అది ఎవరికైనా వర్తిస్తుంది. అందువల్ల ఆ పొలిటికల్ క్వశ్చన్స్ మాత్రం ఎన్నైనా అడగచ్చు.